ములుగు జిల్లా మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా వర్క్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజాపాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు మంత్రులు. ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు సర్కార్ కృషి చేస్తోందన్నారు. ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అభివృద్ధితో పాటు ఒక 200 సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక 25 రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒరిజినల్గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్లో అనుకోలేదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్గా భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాలకు సరిపోయి అన్ని వసతులు, ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈ నెల 22వ తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్లో ముఖ్యమంత్రి గారి సూచనలను కూడా ఏదన్నా వారు ఇచ్చిన సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం. ఏ డిపార్ట్మెంట్స్ ఏ పనులు ఏ టైంలో చేయాలి అని గతంలో మేము ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. ఈరోజు రివ్యూలో ఆ కట్ ఆఫ్ డేట్ వరకు కూడా పనులు అయ్యాయా లేవా, ఇంకా ముందు చేయాల్సిన పనులు ఏంటి, మరి ఏ టైం వరకు చేయాలి, మళ్ళీ మేము ఏ రోజు విజిట్కి వస్తాము, మళ్ళీ ఈ ఏదైతే డిపిఆర్ ఉందో ఆ సీఎం గారి ముందు పెట్టి మళ్ళీ వారి దగ్గర ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే మార్పులు చేర్పులు ఉంటే కూడా ముందే తీసుకొని కన్స్ట్రక్షన్కు ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలోకి అమ్మవారి దగ్గర నుంచి దర్శనం చేసుకొని పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల పక్షాన మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈ అమ్మవారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నలుగురుల కోట్లాది మంది ఆరాధ దేవత, వరదేవత, గిరిజన దైవం. ఆ గిరిజన దగ్గరికి మీ ఊహ చేసినప్పటి నుంచి అమ్మవారి సామాన్యమైనటువంటి వ్యక్తి నుంచి ఈరోజు మన పోయిన సంవత్సరం అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా ఎక్కువగా వచ్చి తల్లికి దండం పెట్టుకుంది. ఈరోజు మంత్రి గారి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి గారి గిరిజన శాఖ మంత్రిగా రావడం అమ్మవారి దయ. జాతర నాటికి ఈసారి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలు ఉండే యొక్క జాతర ప్రాంగణం యొక్క పునరుద్ధరణ పనులు సేమ్ టైంలో ఈసారి జాతర కూడా ఉండడంతో ఆ జాతర కూడా ముందస్తుగా జనవరి 28 నుంచి 31 వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేము కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి పనిచేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత మరి వ్యక్తులుగా ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు, మా ఆత్మగౌరవం కోసం, మా అస్తిత్వం కోసం, మా భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడడం కోసం, పెంపొందించడం కోసం, 10 తరాలు ఉంచడం కోసం. కాబట్టి ఖచ్చితంగా అన్నట్టుగా సీనన్న అన్నట్టుగా మరొక వారం రోజుల్లో షేప్ వస్తుంది. కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు, ఇక్కడ అంత ఎడారి చేసిర్రు, ఇంకేదేదో వాగుతున్నారు. అవన్నీ వీడియోలు అట్లా దాచిపెట్టుకోండి. ఓ 10 రోజులు నెల రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి. కాబట్టి దేవుని దగ్గర రాజకీయాలు వద్దు, దేవుని దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు. నేను చెప్తున్నా కదా, సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, ప్రకృతి దేవతలు. మరి కొంగు బంగారంలా అక్కడ ఒక విగ్రహం లేదు, లేదా బంగారం లేదు, బంగారు ప్రతిమలు లేవు, కానీ ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారంటేనే ఆ భక్తుల యొక్క విశ్వాసం నమ్మకం పెరగడానికి కారణం వాళ్ళు కోరుకున్న కోరికలు ఆ తల్లులు తీరుస్తున్నారు. కాబట్టి దయచేసి నేను అందరికి ఒకటే కోరుతున్నాం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా నాకు తెలిసిన నాటి నుంచి మేమిద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా వచ్చిండు, మా అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చిండు, ఎంపీగా వచ్చిండు, పిసిసి అధ్యక్షుడిగా వచ్చిండు,
సీఎంగా వచ్చాడు. ఇట్లా ప్రతి జాతరకు వారు వస్తున్నారు. ఆ బంధం భావోద్వేగంతో వారు ఈ జాతరలో ఏదైనా భక్తులకు మంచి చేయాలి, ఆదివాసీల అస్తిత్వానికి ప్రతీకగా సమ్మక్క సార్ల ముందు వాళ్ళ అస్తిత్వాన్ని ఇక్కడ కాపాడాలి, భక్తుల యొక్క నమ్మకాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప బయట వాళ్ళు వాగుతున్నట్టుగా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి చిల్లర వ్యవస్థ కానీ ఇక్కడ లేదు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు, సీసీఐ రూల్స్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పత్తి రైతులు. బయట వ్యాపారుల సిండికేట్ మాయాజాలంతో తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతుల కష్టాలపై స్పెషల్ స్టోరీ. ఉత్తర తెలంగాణలో పత్తి అమ్మకాలు ఎక్కువగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జరుగుతాయి. ప్రస్తుతం ఇక్కడ సీసీఐ కొనుగోళ్ల ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల రైతులు ఈ మార్కెట్లో పత్తి అమ్మకాలు జరుపుతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది 5,14,904 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. 4.11 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అసలుకే రైతు కోల్పోయి ఉన్నాడు. వానలు వచ్చి అన్ని చెట్లన్నీ మొత్తం చేనంతా ఖరాబ్ అయింది, పత్తి ఖరాబ్ అయింది. ఆ కూలోళ్ళకే సరిపోతలేదు, ఇప్పుడు మాకు సరిపోతలేదు. ఇక్కడికి వస్తే ఈడ రేటు బరాబర్ లేదు. అందుకనే సీసీఐ 12 క్వింటాలు పెట్టాలి, మళ్ళీ ప్రతి ఒక్క మిల్లుకి ఇవ్వాలి. ఈ వరంగల్ మిల్లే కాదు, ప్రతి ఒక్క మిల్లుకి ఇస్తే ఎక్కడైనా అమ్ముకుంటాడు ఆ స్వామి. ఈ కొత్త సిస్టమ్ తీసేయాలి, పాత సిస్టమ్ పెట్టాలి. యాభైలో మాకు ఏం లేదా, యాభై ఏం చేసుకుంటావు? అది తెలియని నాసుంటే చదువురానోడు యాపాడికి పోతే ఏం చేస్తావు? సెల్లులో కొట్టుకుంటే నాకు ఏ సెల్ అని తెలుస్తుంది, ఏ మిల్ అని తెలుస్తుంది. తేమ 12% లోపు పత్తికి సీసీఐ 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించింది కేంద్రం. కానీ పత్తి పంట మద్దతు ధరపై సీసీఐ పలు కారణాలతో కొర్రీలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. వ్యాపారుల సిండికేట్ వల్ల బయట తక్కువ రేటుకు అమ్మాల్సి వస్తోందంటున్నారు. వ్యాపారులు క్వింటాల్కు 2,000 తక్కువగా రేటు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. తెలుస్తూనే బాగుండు, మరి నష్టమే కదా ప్రైవేట్ అమ్మితే. సీసీ అయితేనో 8,000 వచ్చు, దీనికైతే 6,500 కాంచెల్లి తీసుకుంటాం, అంత 60,000 లోపే. అందు గురించి చాలా ఇబ్బంది ఉన్నది. ఈ గవర్నమెంట్ కొద్దిగా చర్య చేసుకొని చేస్తేనే బాగుంటుంది. స్కూళ్ళు ఇవన్నీ వెళ్తే సరిపోతుంది. మొత్తం 6 వర్షాలకు మొత్తం ఖరాబ్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది. పెట్టుబడి అన్ని లెక్కలెత్తి ఏమి మిగులుతలేదు మాకు. మోంతా తుపాన్తో పత్తి పంట నీట మునిగింది. తేమ శాతం పెరగడంతో పత్తిని ఆరబెట్టేందుకు నానా పాట్లు పడుతున్నారు రైతులు. వాతావరణంలోనే తేమ పెరుగుతుండగా పత్తిలో 12% లోపు తేమ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు రైతులు. సీసీఐ రూల్స్ తో నష్టపోతున్నామంటున్నారు. మన వర్షాలకే దాదాపుగా ఒక సగం కాపు మొత్తం రాలిపోయింది కింద. తెచ్చిన పత్తి ఇప్పుడు వీళ్ళు ఆపిల్ పెట్టి ఇప్పుడు బుక్ చేసుకోవాలంటే మాకు ఈ చదువున వాళ్ళు చేయట్లేదు. ఎంతైతే ఇప్పుడు అక్కడికి పోతే మళ్ళీ బాగా నిమ్ములు ఉన్నాయి, అది నువ్వు అట్లా చేస్తాను. అందుకే సపరేట్గా ఎంతైతే కంటే ఇక్కడ నమ్ముకుంటాను ప్రైవేట్గానే. కొంట వాళ్ళు 12 మ్యాచర్ అంటే 12 మ్యాచర్ ఇప్పుడు ఇవి అసలు మరి వర్షాలకు తడిచి నిమ్ములు ఎక్కువ ఉన్నాయి. ఆ 12 కన్నా ఎక్కువ ఉంటే మేము కొనమంటాను. వాళ్ళు వాళ్ళు 6,000 అయినా 5,000 అయినా ఎంతకైనా అంతకు ఇచ్చిపోవడం అందుకే. మరి దాన్ని ఏం చేసుకోలేదు, ఏం చేస్తామో ఏం చేయము కదా. ఏముండదు, ఏం మిగలేదు. ఇప్పుడు కనీసానికి పెట్టుబడులు రావు, పెట్టుబడులు మీద పడతాయి, కౌలు మీద పడతాయి. ఏముండదు ఈ సంవత్సరం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ కు సంబంధించి రైతులకు అవగాహన కల్పించలేదు అధికారులు. దీంతో స్మార్ట్ ఫోన్లలో పత్తి పంట వివరాలు నమోదు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాకు 12 క్వింటాల పత్తి కొనుగోలు చేయాలన్న సీసీఐ ఆంక్షలు పెట్టడం సరైంది కాదంటున్నారు రైతులు. పత్తి పెట్టుబడులు దాన్ని మస్తు ఘోరం అయ్యాడు. పాఠశాల పుట్టి గత అంతా గూడ రాలిపోడు, అంత చెట్లు మొత్తం ఉరిగినాయి, అంత ఏం లేకుండా. ఆపి అది 12 క్వింటాలు బరాబర్ పెట్టాలి. ఆ ఎకరానికి ఆపి పెడితే మంచిగా ఉంటుంది. ఈ 7 క్వింటాలు అంటే ఓళ్ళకి పడుతుంది. ఓళ్ళకు మంచిగా ఉన్న వాళ్ళకి సిరి పెట్టిన వాళ్ళకి మంచిగా కాయంటే 12 క్వింటాలు వెళ్తుంది. మరి ఎట్లా 7 క్వింటాలు అమ్ముకొని కడవ ఎట్టు పెట్టుకుంటారు, మళ్ళీ అమ్ముకుంటే కదా. ఖర్చు 30,000 దాకా అయింది పెట్టుబడి. ఇప్పుడు పెట్టుబడి వచ్చేదే కట్ట ఉన్నది, ఎకరానికి 10,000 వచ్చేదే కట్ట ఉన్నది. అదే పత్తిలు పోయినా రేటు పెంచితే 8,000 9,000 పెంచితే బాబతిగా ఉంది. సీసీఐ నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామంటున్నారు అధికారులు. సీసీఐ రూల్స్ సడలించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని తెలిపారు. కాటన్ వచ్చేసి మన మార్కెట్ యార్డ్లో ప్రైవేట్ రేట్ వచ్చేసి 68-30 రూపాయలు చేయడం జరిగింది. సుమారుగా 4,500 బ్యాగులు రావడం జరిగింది. అదేవిధంగా సీసీఐ వచ్చేసి ప్రభుత్వ మద్దతు ధర 8,110 రూపాయలు ఉంది. సీసీఐ కొనుగోళ్లు మన దగ్గర 23 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేయడం జరిగింది. కానీ L1, L2 సిస్టమ్ ద్వారా ఇప్పటి వరకు ప్రజెంట్ 12 జిన్నింగ్ మిల్లులను ప్రారంభించడం జరిగింది. రైతు సోదరులకు ఇబ్బంది పడేది ఏంటంటే వాళ్ళందరూ కూడా మార్కెట్ యార్డ్లో కానీ మిల్లుల కాడ కానీ వచ్చి అనేది ఏంటంటే ఈ స్లాట్ సిస్టమ్ విధానం ఒకటి, 12 నుంచి 7 క్వింటాలకు తగ్గియడం వల్ల ఒకటి, అదేవిధంగా
మ్యాచర్ కూడా 12% అంటే ఈ వర్ష ప్రభావం వలన ఈ వాతావరణ పరిస్థితుల వలన 12 నుంచి 20 ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. రైతులతో పాటుగా మా కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ విషయం మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ పూర్వకంగా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ పెట్టడం జరిగింది. భిన్న వాతావరణ పరిస్థితులు, సీసీఐ నిబంధనలు కపాస్ యాప్ పత్తి అమ్మకాలకు అడ్డంకిగా మారాయి. పత్తి పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. త్వరలో క్రిటికల్ కేర్ యూనిట్తో అత్యాధునిక వైద్య సేవలు అందించే దిశగా పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్ సిద్ధమవుతోంది. దాదాపు 24 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆధునిక హాస్పిటల్ నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. గోదావరికని హాస్పిటల్లో అందుబాటులోకి రానున్న క్రిటికల్ కేర్ సెంటర్పై స్పెషల్ స్టోరీ. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ సెంటర్ అందుబాటులోకి రానుంది. పెద్దపల్లి జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు అత్యవసర వైద్య సేవలు అందుతాయి. అత్యాధునిక వైద్య వసతుల హంగులతో హాస్పిటల్ను నిర్మిస్తున్నారు. ఇందుకోసం 10 కోట్లు, వైద్య పరికరాల కోసం 13.75 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 50 పడకల సామర్థ్యంతో హాస్పిటల్ను అప్గ్రేడ్ చేస్తున్నారు. ప్రతి బెడ్ వద్ద ఆధునిక మానిటరింగ్ పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లైన్లు, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టమ్, సర్జికల్ సపోర్ట్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీని రామగుండం ఆసుపత్రిగా మెడికల్ కాలేజ్ అప్గ్రేడ్ అవడం వల్ల మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రస్తుతం రోడ్ యాక్సిడెంట్లో కానీ ఇతర కారణాల వల్ల కానీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడం, అలాగే గుండె సంబంధిత వ్యాధులకు ఏమున్నా కరీంనగర్ వెళ్లాల్సి వస్తుంది. రోడ్డు ప్రమాదం సంబంధించిన విషయంలో అత్యవసర సేవలకు గాను కరీంనగర్, హైదరాబాద్ వెళ్ళడం వల్ల దారిలో క్రిటికల్ అవ్వడం వల్ల బాగా మంది మరణిస్తున్నారు. కాబట్టి గోదావరికనిలో క్రిటికల్ కేర్ త్వరగా అందుబాటులో తెచ్చి ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులో ఉంచుతారని ఆశిస్తున్నాము. సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనుబంధంగా గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తోంది. రోజు 1500 మంది అవుట్ పేషెంట్లతో పాటు 200 మందికి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో వైద్య సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాగ్పూర్ నేషనల్ హైవేపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో క్రిటికల్ కేర్ సెంటర్ ఏర్పాటుతో పాటు హాస్పిటల్ సామర్థ్యం పెంచేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఎక్కడి నుండైనా యాక్సిడెంట్ అయినా కానీ లేకపోతే ఇంకా ఎనీ ఎమర్జెన్సీలో ఎక్కువ సౌకర్యాలతో కొత్త బిల్డింగ్ నిర్మాణం జరిగింది. మీరు దయచేసి అందరూ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏ చిన్న ఎమర్జెన్సీ ఉన్నా కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న సౌకర్యాలను మీరు వినియోగించుకోగలరని తెలియజేస్తున్నాను. ఆర్థోపెడిక్ వాళ్ళు ఉంటారు, అనస్థీషియా వాళ్ళు ఉంటారు, ఈఎండి డాక్టర్స్ ఉంటారు, జనరల్ ఫిజిషియన్ ఉంటారు, ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళు ఉంటారు. సో ఎనీ టైం మీరు దీన్ని మీరు వినియోగించుకోవాలి ప్రాంత ప్రజలు. ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు వైద్యాధికారులు. 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు అనుభవం కలిగిన వైద్య సిబ్బందిని నియమిస్తామన్నారు. క్రిటికల్ కేర్ శాంక్షన్ అయింది మాకు. 50 బెడెడ్ క్రిటికల్ కేర్ అంటే దానిలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఐసీయూ, మెడిసిన్, గైనిక్, ఆర్థో అన్ని డిపార్ట్మెంట్లు క్రిటికల్ కేర్ ఉన్న వాటికి ఆ పేషెంట్లను అక్కడ అడ్మిట్ చేస్తాము. సో దానికి ఆల్మోస్ట్ ఒక 10 రోజుల్లో అది అంటే ఫంక్షన్ అవుతుంది. దానికి కావాల్సిన పరికరాలు కూడా 13 కోట్ల చిల్లర పరికరాలు డిఎంఈకి లెటర్ రాసాము. సో అవి కూడా ప్రాసెస్ ఉన్నాయి. ఈ 10 డేస్లో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అవుతుంది. ఈ గోదావరికని ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలామందికి అది అవసరం. చాలా క్రిటికల్ కేర్ అంటే రిఫరల్ కావాలంటే, హైదరాబాద్ కావాలంటే ఇంచుమించు 250 నుండి 300 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కావాల్సిన డాక్టర్స్ ఉన్నారు. ఒక 10 రోజుల్లో ఆ పరికరాలు వస్తే అది స్టార్ట్ చేస్తాము. గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలంటున్నారు జనం. క్రిటికల్ కేర్ యూనిట్లో నిపుణులైన వైద్యులను నియమించాలంటున్నారు. క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో లక్షలతో కూడుకున్న ఖర్చును కూడా తగ్గించడానికి ఇది ఒక సుమగమైన మార్గంగా ఉంటుంది. కాబట్టి ఈ సేవలను వెంటనే త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నాము. మనం చూసాము కరోనా కాలంలో
కార్పొరేటు హాస్పిటళ్ళు కానీ ప్రైవేటు హాస్పిటల్స్ కానీ ఎంతో విచ్చలవిడిగా ఆర్థిక దోపిడీకి అనేటివి గురి కావడం జరిగింది ప్రజలు. కాబట్టి అటువంటి ఈ అత్యవసర సేవలు, గుండె నొప్పి లాంటి సేవలను వినియోగించుకోవాలని అంటే వెంటనే ఈ క్రిటికల్ కేర్ విభాగాన్ని ప్రారంభించాలి. ఆ ప్రారంభించడం ద్వారా పారిశ్రామిక ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కూడా ఉచితంగా క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చి వారికి అందించే విధంగా అధికారులు కృషి చేయాలి. కాళ్ళు రెక్కల నొప్పులు ఇవన్నీ నొప్పుతాయని అయితే డాక్టర్లు మంచిగా చూసుకుంటారు, పర్లేదు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పర్లేదు, అన్ని డాక్టర్లు మంచిగా చూసుకుంటారు, మంచి మంచి మందులు ఇస్తారు. ప్రైవేట్లో పోనవసరం లేదు, ఇక్కడ ఏ డాక్టర్ అయినా మంచిగానే చూసుకుంటారు. కొత్తగా హాస్పిటల్ కడతారు కాబట్టి అదైతే ఇంకా మంచి మంచి డాక్టర్లు వస్తారు. నిపుణులైన వైద్య సిబ్బందితో ట్రీట్మెంట్ అందించాలని కోరుతున్నారు స్థానికులు. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాల్టి నుంచి ఆలయంలో స్వామివారి దర్శనాలు తాత్కాలికంగా ఆపేశారు. భక్తుల దర్శనాలు, ఆర్జిత సేవలు అన్నీ భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేశారు. దక్షిణ కాశీగా పిలుచుకునే వేములవాడలో ఆలయం అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ టెంపుల్ కి తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే భక్తులకు తగ్గట్టు ఆలయం విశాలంగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఉండేవి. శివరాత్రి లాంటి పండుగలప్పుడు భక్తులు ఇబ్బందులు ఇన్ని కావు. ఆలయ అభివృద్ధిపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాన్ని 4 ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు వేసింది. ఆ దిశగానే పనులు కూడా జరుగుతున్నాయి. దాదాపు 150 కోట్ల అంచనాతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో ఇప్పటికే రోడ్ల వెడల్పు పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం దాదాపు 47 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అన్నదాన సత్రంకు సంబంధించి భవన నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయి. భక్తుల దర్శనాలకు ఇబ్బంది రాకుండా భీమేశ్వర ఆలయంలో దాదాపు 3.5 కోట్లతో ఏర్పాట్లు సైతం చేశారు. ఇప్పటికీ రాజన్న ఆలయంలోని కళాభవన్, ఆలయ ఈవో ఆఫీస్, ఎన్టీఆర్ గెస్ట్ హౌస్లను కూల్చివేశారు. ఇక్కడ మంచిగా కొత్త కట్టాలి, డెవలప్ చేయాలని చెప్పేసి మంచిగా కడుతురు. భక్తులు ఇబ్బంది అయింది. అక్కడ పనులు జరిగేటప్పుడు ఏదన్నా మనకు కలిగినా కానీ జనాలకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి, ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మనం భీమల్ల గుళ్ళనే అన్ని కోళ్ళను కట్టేయడం కానీ, మనం లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం ఇవ్వడం కానీ ఇక్కడ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇక్కడ గుడి డెవలప్మెంట్ కోసము గుడి అనేది కొంచెం క్లోజ్ చేసిర్రు. అక్కడ జరిగే అన్ని అభిషేకాలు, గోపూజ అన్ని ఇక్కడ కోడలు కట్టడము అన్ని భీమన్న దేవాలయంలో చేస్తున్నారు. మనకు అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలానే చేస్తున్నారు. అక్కడ రాజన్న గుళ్ళ ఇబ్బందుల వల్ల డెవలప్మెంట్ కోసం అని చెప్పి భీమన్న గుళ్ళకి షిఫ్ట్ చేశారు. ఇక్కడ కూడా దర్శనం బాగా జరుగుతున్నాయి. అక్కడ కూడా అన్ని తొందరగా డెవలప్మెంట్ తొందరగా పూర్తయి రాజన్న దర్శనం ఇంకా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆలయంలో పనులు జరిగే క్రమంలో భక్తులకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కు, కళ్యాణాలు, అర్జిత సేవలను ఏర్పాటు చేశారు. స్వామివారికి నిత్యం జరిగే పూజలు అర్చకులచే ఏకాంతంగా జరుగుతాయని అధికారులు, అర్చకులు చెబుతున్నారు. మనకు ఆర్జిత సేవలన్నీ కూడా భీమేశ్వరాలయంలో ఇటు కుంకుమార్చనలు, అభిషేకములు, అన్నపూజలు, కళ్యాణోత్సవాలు, పల్లాకి సేవలు, పెద్ద సేవలు మొదలైనటువంటి సమస్త మొక్కుబడులన్నీ కూడా భీమేశ్వరాలయంలో చేయించుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ రాజగోపురం వద్ద ఉన్నటువంటి స్వామివారిని దర్శించి అలాగే భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో మొక్కుబడులను కూడా సమర్పించుకోవాల్సిందిగా కోరుచున్నాము. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మొక్కుబడులు, దర్శనాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. రాజన్న ఆలయంలో జరిగిన ఆర్జిత సేవలు, కోడె మొక్కుబడి, అభిషేకాలు, అన్నపూజ, కుంకుమ పూజ, నిత్య కళ్యాణం, చండీ హోమం భీమేశ్వర ఆలయంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే కళ్యాణ ఉత్సవ మూర్తులను పల్లకీ సేవ ద్వారా శ్రీ భీమేశ్వర ఆలయానికి తీసుకెళ్లారు. ఏదైతే పాత స్థానంలో ఉన్నాయన్ని డిస్మెంటల్ చేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించుకునే దశలో మనం ఇప్పటి వరకు కూడా భక్తులకు దర్శనాలు కల్పిస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం పనులు వేగవంతమై అభివృద్ధిని వెంటనే చేయాలనే ఉద్దేశంతో భక్తులకు త్వరితగతిన అభివృద్ధి చేసి దేవాలయ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో భక్తులందరికీ కూడా మనం రాజగోపురం ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో మనం స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ పనుల్లో దేవాలయ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని సరైన క్లారిటీ ఇవ్వటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాత్రికి రాత్రి పోలీస్ బందోబస్తు పెట్టి రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. వచ్చే సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా దర్శనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మక్కకు వచ్చే భక్తులు ఏదైతున్నదో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవాలి. మరి సమ్మక్క జాతరకు పోయే ప్రతి భక్తులు కూడా రాజన్నను దర్శించుకుని సమ్మక్క కోరు. మరి హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి, ఆ రకంగానే జరగాలి. మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను, దాడి చేస్తారా? దేవాలయం గిట్ట గేటు కూలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోతారా? మరి ఏం విధానం అర్థమైతలేదు. ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా అత్యంత ప్రాచీనమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శృంగేరి పీఠాధిపతులు శాస్త్ర ప్రకారం రాజన్న ఆలయం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామన్నారు. శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు సలహాలు వారి ఆశీస్సులతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పి గతంలో చెప్పాను. ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన తీసుకొని ముందుకు పోతామన్నమాట. బ్రాహ్మణోత్తములు వేద పండితులు చెప్పేటువంటి ఆలోచన కూడా తీసుకొని మేము ముందుకు పోతాం. సాధ్యమైనంత వేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు ఎప్పటిలాగే దర్శనమిచ్చేలా చేస్తామంటున్నారు ఆలయ అధికారులు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నారాయణఖేడ్ నియోజకవర్గంలో మంజీరా పరివాహక ప్రాంతంలో వెలిసిన బోరంచ ఆలయానికి భారీగా భక్తులు వస్తూ ఉంటారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా భక్తులే కాకుండా పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. 45 రోజుల పాటు జరిగే జాతర సమయాలతో పాటు ప్రతి శని ఆదివారాలు పర్యాటకుల రద్దీ ఉంటుంది. దీంతో మంజీరాలో బోటు షికారు, వాకింగ్ ట్రాక్ల ఏర్పాటుతో పాటుగా ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఏడుపాయల దుర్గామాత తర్వాత రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన మనూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ ఆలయం పర్యాటక ప్రాంతంగా అవతరించనుంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఎకో టూరిజంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా బోరంచ దగ్గర పర్యాటక ప్రాంత అభివృద్ధి కోసం తొలి విడతగా 2 కోట్లను విడుదల చేయనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. మరో 1.5 కోటి నిధులకు ప్రతిపాదించారు. మంజీరా నది తీరాన బోరంచ ఆలయం ఉండటంతో బోటింగ్, పర్యాటకుల విడిదితో పాటు ఆలయంలో దర్శనం, ఇతర సౌకర్యాలు ఏర్పాట్లు చేయనున్నారు. సంగమేశ్వర ఆలయం, రాఘవపూర్ సరస్వతి అమ్మవారు, సూర్య దేవాలయం వరకు టెంపుల్ సర్కిల్ గా మారి బోటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. 12 కిలోమీటర్లు బోటింగ్ ద్వారా ప్రయాణిస్తూ ఆలయాలను దర్శించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. బోరంచలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వాటర్ ఫ్రంట్ హరిత రెస్టారెంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. థీమ్ పార్క్, చిల్డ్రన్స్ ఏరియా, బొటానికల్ గార్డెన్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ కింద ఆలయ అభివృద్ధికి నిధులకు ప్రతిపాదించారు. ఈ నిధులతో సంగమేశ్వర ఆలయం వద్ద ఉన్న మంజీరా నదిలో స్నానాల ఘాట్, రహదారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణానికి లోబడి ఇతర నిర్మాణాలు, డీర్ పార్క్ లాంటి ఏర్పాట్లకు ప్రయత్నాలు చేపట్టారు. జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గం అత్యంత వెనుకబడింది. ఈ ప్రాంతంలోని మంజీరా నది ఒడ్డున ఉన్న బోరంచను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి చేయూతనిచ్చినట్టు అవుతుందంటున్నారు స్థానికులు. మన నారాయణఖేడ్ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ టెంపుల్ ఇది నల్లపోచమ్మ టెంపుల్ బోరంచ. ప్రతి సంవత్సరం కూడా సుమారు 40-45 రోజుల జాతర కొనసాగుతుంది. మన తెలంగాణలోనే 2వ అతిపెద్ద జాతర కూడా చెప్పుకోవచ్చు దీన్ని. అది అభివృద్ధికి ఇప్పటి వరకు నోచుకోలేదు. అయితే గౌరవ ఎమ్మెల్యే గారి కృషితోని పర్యాటక కేంద్రంగా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఎమ్మెల్యే గారి కృషితోని సుమారు 2.5 కోట్ల రూపాయలు దానికి మంజూరైనాయి. అక్కడ మౌలిక వసతులు కూడా కల్పిస్తూ ఎంతో మందికి జీవనోపాధి కూడా దొరికే అవకాశం ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరము 7 వారాల జాతర అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఈ దేవస్థానానికి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారి సహకారంతో 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7 వారాల జాతర, సుమారుగా 45 రోజులు ఇక్కడ జాతర నిర్వహించబడుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకొని తమ మొక్కులను చెల్లించుకొని
ఇక్కడ బోనాలు, ఓడి బియ్యము, అలాగే యాటలు ఇట్లా తమ తమ కోరికలు నెరవేర్చుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని తమ కోరికలు నెరవేర్చుకొని వెళుతారు. మంజీరా నది తీర ప్రాంతాల్లో ప్రకృతి అందాలకు కొదవలేదు. హైదరాబాద్ నుండి కూడా పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం ఇదే. పర్యాటక అభివృద్ధికి కేటాయించిన నిధులతో నది ఒడ్డున వాకింగ్ ట్రాక్, నదిలో బోటింగ్ సౌకర్యం కల్పిస్తే వీకెండ్స్ రద్దీగా మారే అవకాశం ఉంటుంది. పర్యాటకులు రాత్రి బస చేయడానికి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుండటం, మంజీరా నది పరివాహకంలో విహరిస్తున్న జింకలను తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా ప్లాన్ చేయడంతో ఈ ప్రాంతం బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం 7 వారాల జాతర ప్రతిసారి జరుగుతూ ఉంటుంది సమ్మర్లో. అదేవిధంగా ఇక్కడ ఈ మధ్యనే ప్రభుత్వం టూరిజం స్పాట్గా గుర్తించింది. ఇది చాలా వెనుకబడిన ప్రాంతము. దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. ఇక్కడున్న చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ భక్తులకు కానీ చిన్న చిన్న మరమ్మతులు చేయడానికి కూడా ప్రభుత్వం 2,05 లక్షలు మంజూరు చేయడం జరిగింది. చాలా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా. కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం చిన్న చిన్న రోడ్లు కానీ టూరిజం ప్లేస్ బోటింగ్ కానీ ఇలాంటి ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. గ్రామం బోరంచ, మరి శ్రీ నల్లపోచమ్మ టెంపుల్ మరియు దానికి దగ్గరలో ఉన్న శ్రీ సంగమేశ్వర దేవస్థానం. ఇది నది ఒడ్డున చాలా పురాతన నుంచి 350 సంవత్సరాల నుంచి పురాతన గుడి. చాలా రోజులైంది కానీ దీనికి డెవలప్మెంట్ అనేది ఎవరు కూడా పట్టించుకోలేరు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సాబ్ గారు శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానంకు 2,50,00,000 శాంక్షన్ చేశారు. అదేవిధంగా నల్లపోచమ్మ తల్లి గుడికి డెవలప్మెంట్ గురించి, అదేవిధంగా దానిలో దగ్గరలో ఉన్న గుడి పక్కన నది ఒడ్డున ఉన్న శ్రీ సంగమేశ్వర దేవస్థానం కూడా టూరిజం గురించి కానీ, అదేవిధంగా మెట్ల ఏర్పాటు, పార్కు ఇవన్నీ చేయిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని ఆలయాన్ని డెవలప్ చేయాలని కోరుతున్నారు స్థానికులు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద రాష్ట్రం నుంచి 43 మంది అభ్యర్థులు సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు సింగరేణి కాలరీస్ సీఎండీ బలరాం నాయక్. యువతకు ఆర్థిక అవరోధాలు లేకుండా వారి కలలను సాకారం చేసేందుకు ప్రారంభించిన ఈ పథకం 2వ ఏడాది కూడా మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ఈ ఏడాది ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన 202 మందికి 1,00,000 ఆర్థిక సహాయం అందించగా వారిలో 43 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక కావడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన ప్రతి అభ్యర్థికి త్వరలోనే తన చేతుల మీదుగా మరో 1,00,000 ఆర్థిక సహాయం అందజేస్తానని చెప్పారు. ఇక ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులకు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ఆర్టీఐ కమిషనర్లు పివి శ్రీనివాస్, భూపాల్, అయోధ్యారెడ్డి. ఆలయంలో వారికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు అర్చకులు. తర్వాత స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేద మండపంలో కమిషనర్లకు వేద ఆశీర్వచనం చేశారు పండితులు. స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేశారు ఆలయ డీఈఓ భాస్కర్. యాదాద్రి భువనగిరి జిల్లాలో హియరింగ్స్ సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుల పెండింగ్లో ఉన్న వాటిని హియరింగ్స్ కోసం వాళ్ళ కమిషనర్గా పెద్దలు పివి శ్రీనివాస్ గారు, పెద్దలు పి భూపాల్ గారు, అరవింద్ గారు అక్కడ యాదగిరిలో నేను 4 కమిషనర్ల భువనగిరి కలెక్టరేట్లోనే ఒక ఇంటరాక్షన్ సెషన్ అవగాహన సదస్సు పెట్టుకొని దాని తర్వాత పబ్లిక్ హియరింగ్ పెట్టుకొని కేసుల పరిష్కారం కోసం పెట్టుకున్నాం. దీంట్లో భాగంగానే పుస్తకం కాబట్టి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకొని అందరికీ, మన రాష్ట్ర ప్రజలందరికీ, మీకు మనందరికీ సకల సౌఖ్యాలు, సకల సంపదలను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి జరిగే ప్రతి పైసాకు ఖర్చు, జరుగుతున్న వినియోగము, అభివృద్ధి, సంక్షేమం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. దేవాదాయ శాఖ కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది. ఒకవేళ వాళ్ళు సొంతంగా ఎవరో వ్యక్తులుగా ఎవరన్నా దాతృత్వము, విరాళాలు చేస్తే అవి జమ చేస్తే ప్రభుత్వ ఖజానాకు జమ అయితే వాటికి కూడా లెక్కలు చెప్పాల్సిందే. అవి కూడా సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం 100% రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను వదిలారు. గొల్లవాగు ప్రాజెక్టును కాకా వెంకటస్వామి కట్టారన్నారు. చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. భీమారం సొసైటీ కోసం భవనం నిర్మించామని అన్నారు. మత్స్యకారులు తీసుకొచ్చిన పలు సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మత్స్యకారులు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పహడ్లో విషాదం నెలకొంది. మరుసటి రోజు పెళ్లి జరుగుతుంది అనగా వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగల్పహడ్ గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ గ్రామ శివారులోని గుట్టపై ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ నెల 13న ప్రతాప్ కు పెళ్లి జరగాల్సి ఉంది. అయితే సోమవారం సాయంత్రం నుంచే ప్రతాప్ గౌడ్ కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గ్రామ శివారులోని గుట్టపై చెట్టుకు ఉరివేసుకున్న ప్రతాప్ గౌడ్ ను గుర్తించారు గ్రామస్తులు. కళ్యాణ మండపంలో ఉండాల్సిన కొడుకు విగతజీవిగా కనిపించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు తల్లిదండ్రులు. 2 రోజుల్లో పెండ్లి ఉండగా ప్రతాప్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. థర్స్డే రోజు గురువారం రోజు పెళ్ళి ఉండే, నిన్న పోషం పండుగ ఉండే, ఈరోజు పందిరి కార్యక్రమం. ఏమైందో ఏమో ఆయనకు అసలు పెళ్లి కార్యక్రమం ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాము. పత్రికల కార్డ్స్ అన్ని వంచేసినాం, అన్ని పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాము. సడన్లీగా ఇంట్లో నుంచి కటింగ్ సేవింగ్ చేసుకుంటాను వెళ్ళిండు. తీరా మేము కంటిన్యూషన్ కాల్ చేస్తూ ఉన్నాము. ఆ రోజు కంటిన్యూ ఫోన్ ఈవినింగ్ వరకు మోగింది. ఎందుకు రావట్లేదని ఒక గంట 2 గంటల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మేము అక్కడిక్కడ లెంకడం కూడా స్టార్ట్ చేసినాం. మొన్న ఏం ఆచూకీ దొరకలేదు. నిన్న పొద్దున్న నుంచి కూడా మొన్న నైట్ అంతా పొద్దున్న ఆఫ్టర్నూన్ నుంచి నైట్ అంతా నిన్న డే అంతా సర్చ్ చేసి నిన్న సాయంకాలం అక్కడ బండి కనబడ్డది. తీరా చూసేసరికి ఈ రకం చేసుకుంటాం. మరి ఏం జరిగింది అయ్యిందని తెలియట్లేదు, అంత చిక్కట్లేదు. అక్కడ అమ్మాయి వాళ్ళకి ఇబ్బంది, ఇక్కడ మాకు ఇబ్బంది, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ జరిగిపోయాయి. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర 20వ రోజు బదీర్ నుంచి వైట్ ఫీల్డ్ వరకు చేరుకుంది. 545 మంది స్వాములకు అయ్యప్ప భక్తులు బింగి జంగయ్య యాదవ్, బింగి భాగ్యమ్మ, యోగేష్ యాదవ్, మౌనికాలు భిక్ష ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి గుంజూరి దగ్గర బస చేయనున్నారు అయ్యప్ప స్వాములు. జడి అడుగడుగున నోట స్వామి శరణఘోష శరణఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగయాత్ర సాగయాత్ర. అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కన్ని కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర. వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర. సికింద్రాబాద్ అయ్యప్ప స్వామి మహాబృందం పాదయాత్ర ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం వస్తూ ఉంది.
540 మంది ఉచితంగా తోడుకొని పోతా ఉన్నారు. ఈ దేవుడు అందరికీ బాగా చేయని అనేసి అందరికీ ಸ್ವಾಮಿ ಶರಣಮಯ್ಯಪ್ಪ. ಹೈದರಾಬಾದಿಂದ ಈ ಶಬರಿಮಲೆ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಗಳು 540 ಜನಕ್ಕೆ ಉಚಿತವಾಗಿ ಅನ್ನದಾನ ಮತ್ತು ಪ್ರಸಾದ ಕರ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಸ್ವಾಮಿ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಅವರು ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತ ಕೊಡ್ಕೊತೀನಿ. ನಮ್ಮ ಈ ಇವತ್ತಿನ ಆಲ್ಟು ಪದ್ಮಾವತಿ ಕನ್ವೆನ್ಷನಲ್ಲಿ ಉಚಿತವಾಗಿ ಫ್ರೀಯಾಗಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೀವಿ. ಓಕೆ, ಸ್ವಾಮಿ ಶರಣ. Mm-hmm.